నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ. భారతీయ పండుగలు పవిత్రమైన బంధాల వెనుకున్న సాంస్కృతిక ప్రాముఖ్యతను కార్పొరేట్ ప్రకటనలు విమర్శిస్తున్నాయా? ఫ్యాషన్, మోడలిజం పేరుతో మన పవిత్ర పండుగల ఆచారాలను తేలిగ్గా తీసిపారేస్తూ ప్రచారాలు రూపొందించడం ఎంతవరకు సమంజసం? రాఖీ పండుగ వంటి పవిత్రమైన వేడుకను అడ్వర్టైజ్ చేసే క్రమంలో అనుచితమైన దుస్తులు, కల్చర్ పేరుతో విమర్శలు ఎదురవ్వడం వెనుకున్న వివాదం ఏంటి? వ్యాపార ప్రకటనలో మన ధార్మిక నమ్మకాలను, సాంప్రదాయ దుస్తులను పక్కన పెట్టి ఫ్యాషన్ నిబంతో సరిహద్దులు దాటడం కరెక్టేనా? ఈ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవడంతో ప్రముఖ బ్రాండ్ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ గివా నిర్వహించిన రక్షాబంధన్ యాడ్లో బాలీవుడ్ నటి కృతి సనన్ దుస్తులు వివాదాస్పదం అవుతున్నాయి. పవిత్రమైన రాఖీ కట్టే సన్నివేశంలో బ్రాకెట్ శైలి బోల్డ్ రవిక రివీలింగ్ అవుట్ఫిట్ ధరించారు. పండగ శోభకు, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందంటూ పెద్దెత్తున విమర్శలు వెలువెత్తాయి. తోబుట్టువుల అనుబంధాన్ని చాటే రక్షాబంధన్ వేడుకలో ఇటువంటి దుస్తులు సరికాదు. ఇది సాంప్రదాయ ఆచారాలను అవమానించడమేనని ధార్మికవేత్తలు, నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సంచలనంగా మారడం, నెటిజన్ల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎంపీ కంగనా రనౌత్ వంటి ప్రముఖులు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో గివా కంపెనీ దిగవచ్చింది. ప్రజల ధార్మిక మరియు సాంస్కృతిక భావాలను గాయపరచడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. ఆ వివాదాస్పద అడ్వర్టైజ్మెంట్ ను అన్ని మీడియా ప్లాట్ఫామ్ల నుంచి తొలగించింది. ఆ తర్వాత నటి కృతి సనన్ ఇదంతా ఫ్యాషన్ అని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పండగల పవిత్రతను, కనీస డ్రెస్ కోడ్ ను పక్కన పెట్టి ప్రచారాలు చేయడం సరికాదని నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. హిందూ పండుగలను, సాంప్రదాయాలను ప్రచారం కోసం వాడుకునేటప్పుడు బ్రాండ్లు మరియు సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆధునికత పేరుతో పవిత్రమైన బంధాలను, పండుగల శోభను దిగదార్చేలా చిత్రీకరించరాదు. వ్యాపార ప్రకటనలో మన సంస్కృతిని, సాంప్రదాయ దుస్తులను గౌరవించినప్పుడే భారతీయ సమాజం దానిని ఆదరిస్తుంది. ఫ్యాషన్ ముసుగులో మన ఆచారాలను తేలిక చేసే ధోరణికి ఇప్పటికైనా చెక్ పడాల్సిన అవసరం ఉంది. వివాదాస్పద ప్రకటనపై మరియు బ్రాండ్లు భారతీయ సంస్కృతిని గౌరవించాల్సిన ఆవశ్యకతపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని నిరంతరం గొంతెత్తి వినిపిస్తున్న మన మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు ఈ విశ్లేషణాత్మక వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.